హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి మన సబ్స్క్రైబర్ ఒక అతను యూలిప్ ఫండ్స్ గురించి అడిగాడు. సో అసలు యూలిప్ ఫండ్స్ అంటే ఏంటి, ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల నిజంగా కోట్లు సంపాదించడానికి స్కోప్ ఉందా లేదా అనే ఆప్షన్ గురించి స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మనకు సమర్పిస్తున్న వారు SBI లైఫ్ ఇన్సూరెన్స్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఇన్సూరెన్స్లు కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఓకే, మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, మన ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఓకే, ఇక సబ్జెక్ట్లోకి వస్తే చాలా మందిలో ఉండే డౌట్, యూలిప్ పాలసీ, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంటు ఉంటుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా రిస్క్ ఉంటుంది కదా, మ్యూచువల్ ఫండ్స్ని కూడా రిస్క్ అనుకుంటారు. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అనేది రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ ఉంటున్నప్పుడు నేను ఆ మ్యూచువల్ ఫండ్లోకి వెళ్తే ముందు ఒకవేళ నేను అనుకున్న రిటర్న్స్ రాకపోతే లాస్ అయిపోతానేమో అనే భయం ఉంటుంది. అందుకని చాలామంది ఏం చేస్తున్నారు, ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఆప్షన్స్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకని ఈ మధ్యకాలంలో యూలిప్ ఫండ్స్ అనేది కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సో మ్యూచువల్ ఫండ్కి యూలిప్ ఫండ్స్కి చాలామంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, యూలిప్ ఫండ్స్ని కేవలం ఇన్సూరెన్స్ ఫండ్గానే చెప్పండి, దాన్ని మ్యూచువల్ ఫండ్ అని చెప్పకండి అని చెప్పింది. ఓకే, సో ఇప్పుడు ఆ యూలిప్ ఫండ్ అంటే ఏంది? యూలిప్ ఫండ్ ఏంటంటే ఇది ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఇందులో మనం కట్టిన డబ్బుల్ని డెప్ట్ ఫండ్లో కానీ ఈక్విటీ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్న ఫండ్ కాబట్టి దీన్ని యూలిప్ ఫండ్ అంటారు. యావరేజ్గా యూలిప్ ఫండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిటర్న్స్ మాత్రం 10 to 12% ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్ అయితే ఇండెక్స్ ఫండ్లోనే దాదాపుగా 10 to 13%, 15% వరకు కూడా ఉంది. సో నన్ను అడిగితే మ్యూచువల్ ఫండ్ కన్నా కూడా కొంచెం రిటర్న్స్ తక్కువే ఉంటాయి. రెండోది ఏంటంటే యూలిప్ ఫండ్స్లో ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి బాస్. సో మనం తీసుకునే ఫండ్ని బట్టి యూలిప్ ఫండ్స్లో అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అని ఉంటాయి, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ అని ఉంటాయి, స్విచ్చింగ్ ఛార్జెస్ అని ఉంటాయి, ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ అని ఉంటాయి, పార్షియల్ విత్డ్రా ఛార్జెస్ అని ఉంటాయి, పాలసీ సరెండర్ ఛార్జెస్ అని ఉంటాయి. ఓకే, సో ఇన్ని రకాల ఛార్జెస్ ఉంటాయి. అదే మనకి మ్యూచువల్ ఫండ్లో అనుకోండి, డైరెక్ట్గా విత్డ్రా చేసేటప్పుడు ఒకవేళ మనం టైం కన్నా ముందు విత్డ్రా చేస్తే ఛార్జెస్, లేదంటే ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెసే ఉంటాయి. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్ వద్దనుకున్నారు, ఇన్వెస్ట్మెంట్ యూలిప్ కోసం వెళ్ళాలనుకుంటే లాంగ్ టర్మ్కి మాత్రమే యూలిప్కి వెళ్ళండి. మినిమం 10 to 15 years, 20 years వరకు కూడా చూడొచ్చు. లాంగ్ టర్మ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే యూలిప్లో మినిమం 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సంవత్సరానికి మీరు కడుతున్న ప్రీమియం ఏదైతుందో అది 2.5 lakhs లోపు ఉందనుకోండి, మెచ్యూరిటీ తర్వాత వచ్చే మీకు డబ్బు ఉంది కదా, దాని మీద ట్యాక్స్ ఫ్రీ. ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. మీరు జస్ట్ 5 years లోపే కాకుండా లాంగ్ రన్ కోసం పెట్టుకున్నారు కాబట్టి, ఇవి ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి దీని మీద మంచి రిటర్న్ చూడడానికి స్కోప్ ఉంటుంది. యూలిప్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది ఇంకోటి, ఆ ఫండ్ తీసుకునేటప్పుడు తీసుకున్న వ్యక్తికి అనుకోకుండా ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ ప్రీమియం ఇస్తారా లేకపోతే యూలిప్లో ఉన్న ఫండ్ ఇస్తారా అనేది చూస్తారు. ఎగ్జాంపుల్కి మీరు ఒక 30 lakhsకి యూలిప్ ఫండ్ తీసుకున్నారు. ఓకే, మీకు ఇన్సూరెన్స్ కూడా 30 lakhs ఉంది. అప్పుడు యూలిప్లో 20 lakhs ఉంది, ఇన్సూరెన్స్ 30 lakhs ఉంది. అంటే ఇన్సూరెన్స్ కానీ యూలిప్ కానీ రెండిట్లో ఏది ఎక్కువ ఉందో అది మాత్రమే తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అలాంటి ఆప్షన్ ఉన్న యూలిప్ని సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ మన ఆ ఇన్వెస్ట్మెంట్లో పెట్టిన డబ్బు తక్కువ ఉంది, బట్ మన ఇన్సూరెన్స్ అమౌంట్ పెద్దది ఉంది కాబట్టి దాన్ని ముందుకు ఇస్తారు. కానీ 30 years మనం పెట్టుకున్నాం, 30 years దాకా మనకి ఏం కాల, ఇన్సూరెన్స్ జస్ట్ 20 lakhs ఉంది, కానీ మ్యూచువల్ ఫండ్లో పెట్టింది 40 lakhs అయింది అనుకోండి, ఆ 40 lakhs మనకి ఇస్తారు. కాబట్టి యూలిప్లో ఈ ఆప్షన్ అడిగి ముందుకెళ్తే బెటర్. నెక్స్ట్ ఆప్షన్స్, ఇది ఎవరెవరు తీసుకోవాలి, అసలు ఇది ఎవరికి సూట్ అవుతుంది? ఓన్లీ లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆప్షన్ సెట్ అవుతుంది. నెల క్రమం తప్పకుండా మనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఇది సెట్ అవుతుంది. మధ్యలో స్కిప్ చేసే వాళ్ళకి ఈ ఆప్షన్ సెట్ కాదు. మ్యూచువల్ ఫండ్లో అనుకోండి, మీరు మధ్యలో స్కిప్ చేసినా మళ్ళీ మీరు కట్టుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ ప్రీమియం ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి దీంట్లో కనుక మీరు ఆర్థిక క్రమశిక్షణ లేని వాళ్ళు అయితే ఇది మీకు సూట్ కాదు. ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్లో నాకు బాగా టెన్షన్, మార్కెట్ పడుతుంది తగ్గుతుందని భయపడే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్లో రాంగ్ రన్లోకి వెళ్తున్నప్పుడు యూలిప్ కన్నా బెస్ట్ రిటర్న్స్ ఇస్తాయి. యూలిప్ అనేది మ్యూచువల్ ఫండ్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి, కానీ
యూలిపే మొత్తం కాదు. ఇప్పుడు యూలిప్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్దాం. ముందు ట్యాక్స్ సేవింగ్. సంవత్సరానికి 2,50,000 లోపే కనుక ప్రీమియం ఉంటే మెచ్యూరిటీ వచ్చే అమౌంట్ మీద ట్యాక్స్ అనేది పడదు. యూలిప్లో ఫండ్ స్విచ్చింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు ఒక యూలిప్ తీసుకున్నారు, యూలిప్లో లో రిస్క్, హై రిస్క్, మిడ్ రిస్క్ ఫండ్లు పెట్టుకున్నారు. ఓకే, సో ఈ ఫండ్లు పెట్టుకున్నప్పుడు ఒక ఏజ్ వరకు బాగా రిస్క్ తీసుకున్నారు, సెకండ్ ఏజ్కి వచ్చే వరకు రిస్క్ తగ్గించుకున్నారు, మిడిల్ ఏజ్కి వచ్చే వరకు రిస్క్ మీడియం చేశారు, లాస్ట్కి వచ్చే వరకు ఓన్లీ డెప్ట్, ఇంకా రిస్క్ ఉండకూడదు, ఇలా పెట్టుకున్నారు. ఇలా పెట్టుకున్నప్పుడు సో ఈ స్విచ్చింగ్ ఆప్షన్స్ కూడా మీకు యూలిప్ ఫండ్స్లో ఉంటుంది. ఎవ్రీ 2 yearsకి ఒకసారి, 3 yearsకి ఒకసారి మీరు స్విచ్ చేసుకోవచ్చు మీ ఏజ్ని బట్టి. లాస్ట్ ఆప్షన్ ఏంటి, యూలిప్లో వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది, సేవింగ్స్ ఆప్షన్ ఉంటుంది ఇందులోనే, ఎట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఈ 3 కలిపి ఒకే దాంట్లో ఉంటుంది. ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ పెద్దదైతే అది మీకు వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కొంచెమే ఉంది బట్ మీ ఇన్సూరెన్స్ పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ 3 కలిపి ఉన్నదే యూలిప్. ఒకవేళ మీకు మ్యూచువల్ ఫండ్ మీద అవగాహన లేదు, దాంతో వెళ్ళడం మీకు ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా కలిసి రావాలని మీరు అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ యూలిప్. యూలిప్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ కంపెనీలు ఏమేమి ఉన్నాయంటే ఎల్ఐసి ఎండోన్మెంట్ ప్లస్ యూలిప్ ఫండ్ అడగొచ్చు మీరు. సో యూనిట్ లింక్డ్ పార్టిసిపేటింగ్ పాలసీ అంటారు దీన్ని, ఎల్ఐసి ఎండోన్మెంట్ ప్లస్ ప్లాన్. ఓకే, రెండోది వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ ప్రీ గ్రోత్ ప్లస్, ఇది కూడా యూనిట్ లింక్డ్ పాలసీయే. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు వెల్త్, ఇది కూడా యూనిట్ లింక్డ్ పాలసీయే. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ వెల్త్ అష్యూర్, ఇది కూడా యూనిట్ లింక్డ్ పాలసీయే. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రూ సిగ్నేచర్, ఇది కూడా యూనిట్ లింక్డ్ పాలసీయే. టాప్ 5 పాలసీని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎవరైనా యూనిట్ లింక్డ్ పాలసీ స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఎస్బీఐ లైఫ్ తోటి టైప్ అయ్యాము. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో లాగిన్ అవ్వండి. అడ్మిన్కి మీరు యూలిప్ లింక్డ్ పాలసీ అనే మెసేజ్ పెట్టండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అడ్మిన్ పంపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందు ఉంటుంది. గో సెల్ఫ్ మేడ్.